హాయ్ అండి, నేను లక్ష్మి. ఈరోజు ఎలిమినేట్ హరీష్ అయ్యారు. చేతులారా ఆయన చేసుకున్నదే. బిగ్ బాస్లో ఆఫర్ రావడమే అదృష్టం. ఆ అదృష్టాన్ని తన మూర్ఖత్వంతో పాటు చేసుకున్నాడు హరీష్. నాకు తెలిసి బిగ్ బాస్ చాలా ప్లాన్తోనే కామనర్స్ అందరినీ పంపిస్తున్నాడు అనిపిస్తుంది. ఇక నిన్న సాటర్డే ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున గారి డోస్ తక్కువైంది అనిపించింది. సంజన గారికి ఆ డోస్ సరిపోదు. గుడ్లన్నీ మింగేసింది. పోపు గురించి రచ్చరచ్చ చేసింది. రాధోని ఇష్టం వచ్చినట్లు తిట్టింది. డిమాండ్ కూడా అరిచింది. ఇదంతా నాగార్జున గారికి సరిగా కనిపించలేదా? హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఎంత నష్టం జరుగుతుందో ఆవిడ వల్ల తెలియలేదా బిగ్ బాస్కి? నాకు తెలిసి నాగార్జున గారు అయితే చాలా స్మూత్గానే చెప్పారనిపించింది. అసలు హౌస్ మొత్తం రివ్యూవర్స్, ఆడియన్స్ అయితే ఆవిడ మీద రగిలిపోయి ఉన్నారు. ఈయనేమిటయ్యా అంటే బుజ్జగిస్తూ మాట్లాడతారు. ఈవిడ కిలిస్తుంది. ఇది కన్నడ బిగ్ బాస్ కాదమ్మా సంజన, తెలుగు బిగ్ బాస్. ఆడియన్స్ తలుచుకుంటే పీకి పారేస్తారు. తెలుగు సింహాల ముందు కాదు నీ ఆటలో. ఇక రీతూరి నువ్వు బాగా ఆడావమ్మా, చాలా స్ట్రాటజీగా ఆడావమ్మా అని ముద్దు చేశారు నాగ్ సార్. మోసం జరిగిన కళ్యాణ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకైతే కళ్యాణ్కి మోసం జరిగిందని అనిపించింది. రీతు తీయమంటే మాత్రం కళ్యాణ్ తన ఫ్రెండ్ అని కూడా ఆలోచించకుండా డిమాండ్ తీయడం తప్పు కాదా? ఇక్కడికి వచ్చాక లవ్ ట్రయాంగిల్ ఏంటమ్మా రీతు? అవన్నీ బయట పెట్టుకోవచ్చు కదా. 2 వారాల్లోనే లవ్ ఎఫెక్షన్ పుట్టేసిందా? అదంతా ట్రాష్. తనూజని ఎమ్మో వెన్నుపోటు పొడిచి సంజనాదే కరెక్ట్ అని చెప్పించారు నాగ్ సార్. నాకేం అర్థం అయ్యిందంటే బిగ్ బాస్కి ఎవరు అవసరమో వాళ్ళని లేపుతారు, లేని వాళ్ళని తొక్కేస్తారు. రీతు డిమాండ్ లవ్ ట్రయాంగిల్కి అవసరం కదా. అందుకే వాళ్ళు ఎంత తప్పు చేసినా వాళ్ళని ముద్దు చేశారు నాగ్ సార్. అసలైతే తనూజ తన సొంత ఆట ఆడుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆవిడ క్యూట్గా కూడా ఉంటుంది కదా. ఆవిడ రీతుతో ఫ్రెండ్షిప్ వదిలేస్తే బాగుంటుంది. భరణిని కూడా నాన్న నాన్న అని విసిగిస్తూ ఉంటుంది. ఈ నాన్న ఏమిటో, ఎందుకు ఈ బంధాలు? ఇక ఇమ్మాన్యుయల్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఇక రాధోడు ఎక్కడి నుండి వచ్చావో చూపించు అని సంజనాను ఉద్దేశించి అన్నారు నాగ్ సార్. ఇక చూపిస్తాడు సంజనమ్మకి. నాకైతే హోస్ట్గా నాగ్ సార్ చాలా కూల్గా ఉన్నారనిపించింది. హోస్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. గట్టిగా అడగాలి. నాగ్ సార్ ముందు మీరు మారాలి సార్. ఏదైనా ఉంటే ఆడియన్స్ని అడుగుతున్నారు. వాళ్ళు చెప్పే ఆన్సర్స్ అన్నీ బిగ్ బాస్ స్క్రిప్ట్లా ఉన్నాయి. అదేదో నాగ్ సారే అడిగేయచ్చు కదా. ఇక సండే అంతా ఫన్ డే. కంటెస్టెంట్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక హౌస్ మేట్స్ అందరూ కలిపి ఫ్లోరా నామినేట్ చేశారు. బిగ్ బాస్ 2 వీక్స్ వరకు డైరెక్ట్ నామినేషన్లోకి పంపించాడు ఫ్లోరాని. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఫస్ట్ సేవ్ అయింది సంజన, ఫ్లోరా. ఇక లాస్ట్కి మిగిలింది దివ్య, హరీష్. దివ్య అయితే సేవ్ అయింది, హరీష్ నామినేట్ అయ్యాడు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.